ఎన్టీఆర్ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ట్యాంక్ బండ్ మీద. దమ్ముంటే వాటిని కూలగొట్టే దమ్ము పృథ్వీరాజ్‌కు ఉందా అనే స్టేట్మెంట్లు వస్తున్నాయి. మరేంటి వాటిని చేయలేక ఇప్పుడు కొత్తగా పెట్టే వాటి గురించి ఏంటనేది? పృథ్వీరాజ్ దమ్ము గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజల దమ్ము గురించి మాట్లాడినట్టే, తెలంగాణలో పృథ్వీరాజ్ ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళందరి దమ్ము గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఓకే, సో దమ్ములు చాలా తెలంగాణ ప్రజలు గతంలోనే పాలకులకు, భూస్వామ్య వ్యవస్థకు, మిలిటరీలకు, సైన్యాలకు చూపించిన దమ్ము చాలా ఉన్నది తెలంగాణ ప్రజలలో. మా దగ్గర మేము త్యాగాలు చేసేందుకు కానీ, ఆయుధాలు పెట్టేందుకు కానీ పెద్ద వెనక ముందు ఆడటోళ్ళం కాదు. ఇలా దేశ మిలిటరీ తోటి కొట్లాడే దాంట్లో మా ప్రాంతంకి వెళ్ళి పోయిన వాళ్ళే చాలా ప్రధానంగా కొట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఆ దమ్ముల గురించి మాట్లాడే తెలిస్తే ఒక మాట్లాడుతున్నచ్చు అని చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, పుస్తకాలు చదవనటువంటి వాళ్ళు, లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినాడు ఒకవేళ నిజంగానే అవి పలగొట్టాలనుకుంటున్నావో, పార్సల్ చేసి ప్యాక్ చేయాలనిపిస్తేనో ఆ పని కూడా ఎప్పుడోసారి అవుతుంది. నిజమైన తెలంగాణ వాదుల చేతులలో ఈ తెలంగాణ రాజకీయ నాయకత్వం వచ్చినాడు, ఆ చర్చ జరిగినాడు. జరుగుతుందేమో. చరిత్ర ఏదనుకున్నారా? రాష్ట్రం ఏడ విడిపోతుంది చూద్దాం, మా శవాల మీదకి నడుచుకుంటూ పోవాలి, ఎట్లయినా అడ్డుకుంటాం మేమని చెప్పని పెద్ద ఉద్దండులు, దేశ ఆర్థిక వ్యవస్థనే నడిపించే స్థాయిలో పోయినటువంటి ఆంధ్ర కార్పొరేటు, ఆంధ్ర రాజకీయ నాయకులు భీష్మించుకొని కూర్చున్న తర్వాత కూడా ఈ తెలంగాణ సాధించుకున్నాం కదా. 1400 మంది వాళ్ళ తనువును, 1200 మంది వాళ్ళ తనువును వాళ్ళే చంపుకొని ఉన్నారు. ఒక 10 మంది మాది కాదు అని మానవ బాంబులు అయితే పరిస్థితి ఎట్లా ఉంటుండే? కానీ కాలేదు. మా ఆలోచన అట్లా కాదు. ఏమున్నది, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒకవేళ అట్లా అనుకుంటే మా సంస్కారం అది కాదు. కానీ మీ కుసంస్కారం ఏంటంటే, మీ ప్రాంతం నుంచి గెలిచినటువంటి తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు నంద్యాల నుంచి గెలిచి ప్రధానమంత్రి అయితే మీరు జిల్లా పేరు పెట్టిరబ్బా. మా సమైక్య రాష్ట్రంకు ముఖ్యమంత్రి అయినటువంటి చెన్నారెడ్డి అసంటోళ్ళే మీరు జిల్లాకు పేరు పెట్టినరా? మీరు ఎక్కడన్నా మీ ప్రాంతంలో ఎక్కడన్నా యూనివర్సిటీ పేర్లు పెట్టినరా? మీ ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెప్పండి. అవి వాళ్ళకు లేవు, అది వాళ్ళ పాలకులకు లేవు. సో పృథ్వీరాజ్ గులగొడతారా? దమ్ము ఉన్నదా? ఈ దమ్ములు గిమ్ములు అంతా ఈ ప్రాంత ప్రజలు చూసుకుంటారు, టైం వచ్చినప్పుడు అన్ని చూసుకుంటారు. బరాబర్ దమ్ము ఉన్నది కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైత్రి వనంలో ఎన్టీ రామారావు విగ్రహం, పెద్ద మనిషి విగ్రహం ఇక్కడ పెడతా అంటే వ్యతిరేకించే దుర్మార్గుడు ఎవడని ఉన్నాడా? వాడిని మూసిలేసి తొక్కుతా అంటే నేను ఉన్నారా బాయ్? చల్ రేవంత్ రెడ్డి, నేను ఉన్నాయిడా, వ్యతిరేకిస్తున్నా నేను. చలో రా, నువ్వు దొక్కుతావా, నేను దొక్కుతానరా? మరి ఆయన పోలీసులు కదా, ఇప్పుడు అంత గన్మెన్లు కదా. మరి ఫుట్బాల్ డ్రెస్సులు వస్తావా, లేకుంటే బాస్కెట్బాల్ డ్రెస్సులు వస్తావా, లేకుంటే కుంగ్ ఫుట్ డ్రెస్సులు వస్తావా, ఏ డ్రెస్సులు వస్తావా? ఎవరిని దొక్కుతాడో చూద్దాం దా. ఎన్టీఆర్ విగ్రహం ఆయన అన్నాడు కదా, తొక్కుతామని చెప్పని అన్నాడు కదా, తొక్కుతామని. బరాబర్ వ్యతిరేకిస్తున్నాను చెప్తున్నా కదా. బరాబర్ నేను ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రాణం పోయినా మంచిదే. ముఖ్యమంత్రి నువ్వు వస్తావారా? నీ సైన్యాన్ని పంపిస్తావా? ఏంది ఫిజికల్గా కొట్లాడతావా, లేకుంటే భావాజాలంతో కొట్లాడతావా? భావాజాలంతో నువ్వు మాటలు కొట్లాడతావా అని అదే మూసీలో మొత్తం 2 కెమెరాలు పెడదాం, మీ ఊరు రాని మొత్తం తెలంగాణ మీడియా అంతా పెడదాం. ఎవరి వాదం గెలుస్తుందో చూద్దాం, అది కూడా చూద్దాం. ఆడ పెట్టుమంటారా కాదంటారా? అందుకే నేను చెప్తున్నా, అక్కడ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం గురించి, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి కవులు, అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకుండాను వేరేటోళ్ళు ఎట్లా పెడతావు? ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పిన నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా ఎన్టీ రామారావు. అవును. సో ఈ ప్రాంతానికి సంబంధం లేదంటారా ఎన్టీఆర్? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఎకరాల కొద్ది భూమి ఉన్నది, కొన్ని 100 ఎకరాలు ఎన్టీ రామారావు ఇక్కడ ఉన్నాయి కదా. ఎన్టీఆర్కు ఇక్కడ స్టూడియోలు పెట్టేందుకు, చెన్నైకి వెళ్ళి వస్తేందుకు ఇక్కడ భూములు ఇచ్చారు కదా. అవన్నీ ఇలా కమర్షియల్ కాంప్లెక్స్లు అయ్యి మంచిగా నెలకు రెంట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. అవన్నీ ఇచ్చారు కదా ఎన్టీఆర్. ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఉల్టా ఆయన భూమి ఇచ్చిండు కదా. ఉల్టా భూమి ఇచ్చినందుకు అటువంటి వాళ్ళకు గౌరవం, అటువంటి వాళ్ళ చరిత్ర తెలియాలా లేదా? ఇంకా ఎన్టీఆర్లు వీలే తెలియాలా? అంతకన్నా గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదా? అట్లంటే మరి ఈ ప్రాంతంకి వెళ్ళిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఉన్నాయి కదా. ఎన్టీఆర్ విగ్రహాలు చాలా జాగాలలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఘాట్ అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా. నువ్వు స్పెషల్గా ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉన్నది. మా పైడి జయరాజ్ గారిది ఎందుకు పెట్టావు? కాంతారావు విగ్రహాలు ఎందుకు పెట్టావు? తెలంగాణ ప్రాంతం అనగానే ఎందుకంత పౌరుషం, అంత అంటే నా తెలంగాణలో నేనే ఉండాలి, నేనే పరిపాలించాలి, నాదే తెలంగాణ అనే లైన్లో మీలాంటి తెలంగాణ వాదులు ఉంటారు. అంటే వేరే వాళ్ళకి ఇక్కడ ఉండే స్వేచ్ఛ లేదా? ఎట్లా? ఇప్పుడు ఎంతమందిని దాడి చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత? ఎంతమందిని చంపిరు? తెలంగాణ ప్రజలు ఎవరైనా చంపినరా? నాదే నేను అంటలేను. కానీ నేనేమంటున్నా అంటే, అవతలికెళ్ళి వచ్చిన వాళ్ళు అది నాదే, ఇది నాదే, నీది కూడా నాదే అన్నంతోనే పంచాయతీ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు ఉన్నాడు, తిన్నింటి వాసాలు తలగబెట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆడికెళ్ళి వచ్చి బతికేతందుకు వచ్చి వాళ్ళు ఎట్లా ఎంత అవమానంగా మాట్లాడతారంటే, మీకు వ్యవసాయం నేర్పింది మేమే, మీకు సంస్కృతి లేదు, మీ సంస్కారం లేదు. కల్చరల్ డామినెన్స్ వాళ్ళు చేసేది, సాంస్కృతిక ఆధిపత్య భావాజాలం వాళ్ళ లోపల ఉంది. కాబట్టినే మా బొట్టలకు పంచాయతీ మేము ఏమనలే కదా. ఇవాళ ఏమంటున్నాం, మా ప్రాంతంలో ఉన్నటువంటి కవులు కళాకారులై ఎందుకు పెడతలేరు అంటున్నాం. ఒక కమర్షియల్ ఆర్టిస్ట్
బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్, ఆయన పైసలు తీసుకొని పాటలు పాడేది. ఏ ఉద్యమానికి ఎక్కడ ఏ సామాజిక ఉద్యమాలలో ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఆ సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ గురించి మేము పెట్టమంటున్నాం. ఏ గోడల మీద జైళ్ళల్లో పోయినాడు కాదు కదా, జైళ్ళల్లో పోయి గోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ నైజాము రాజు తెలంగాణకు బూజు అని రాసినటువంటి దాశరథి రంగాచార్య విగ్రహం ఆడుందా? ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పేదరికం, అంటరానితనం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఎట్లా కొట్లాడిండో అట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఒప్పవాయే, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు, అంటే కంట్లే పడతా అనుకుంటే ఎట్లా పడతా అన్న ముచ్చలస్తరణ గారి విగ్రహాలు కనిపించాయా? ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని, ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి కవిత్వాలు వీళ్ళందరూ జైళ్ళలో పోయిన వాళ్ళు కదా. మరి ఇటువంటి వాళ్ళు పైసల గురించి రాసిన వాళ్ళు కాదు వీళ్ళు. రావాడ సత్యనారాయణ, రావాడ వెంకటరామారావు అటువంటి వాళ్ళై కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాల రాని వాళ్ళ విగ్రహాలు మాకు వద్దా ఇక్కడ? సరే సీనారాయణ రెడ్డి తెలంగాణ వాదం కాకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఉంటే గొప్పోడు కదా. మరి వాళ్ళ విగ్రహాలు, ఆయన విగ్రహం కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ప్రపంచ గద్దరన్న, మొత్తం గద్దరన్న యూనివర్సలే కదా. మరి ఇన్ని రోజులైంది మీరు పెట్టినరా? ఓ జిల్లా పేరు మీ దగ్గర పెట్టండి. మా వాళ్ళకి సోయలేదు, మెదక్ జిల్లా పేరు తన పేరు పెట్టమని చెప్పని నేను ముఖ్యమంత్రి ముంగట ప్రపోజల్ పెట్టినా, రేవంత్ రెడ్డి వేదిక మీద ఉన్నప్పుడు నేను అడిగిన ఈ మాట. మీరు పెట్టండి, మీకు ప్రేమ ఉంటే మీరు పెట్టండి. మా గూడ అంజన్న దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని చెప్పి దొర పెత్తనాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళే ఉండాలా లేదా? మా బిద్దరాములు సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చినట్టు సుక్క సత్తయ్య గారు విగ్రహాలు పెట్టాలని మాకుండదా? మా కూడికలలో, మా తెలంగాణ కూడికలలో ఉండొద్దా? మరి అదనంగానే మాదే అంటలేం కదా. మేము వచ్చి ఇప్పుడు తెలంగాణ రాగానే రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేకపోతే వీళ్ళందరి విగ్రహాలు ఏం కొట్టలే కదా. రేపు అవసరం వస్తే మీరు ఇట్లనే చేస్తే ఇప్పుడు పార్సల్ చేసి పంపించే రోజులు కూడా వస్తాయి. అవసరం అని కూడా పంపిస్తాం. వీళ్ళు ఇదే వైఖరిలో ఉన్నారనుకో, ఇది ఆగదు. ఇది వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ అనేది ఒక రీజనల్ ఐడెంటిటీ, ఇక్కడ ఒక ఆత్మాభిమానం. భారతదేశము, మేము భారతీయులమే అంతా ఓకే. భారతదేశం అనేది ఇట్స్ ఫెడరల్ స్టేట్. విభిన్న ప్రాంతాలు, విభిన్న ఆలోచనలు, విభిన్న సంస్కృతులు, కట్టుబాట్లు, భాషలు, ఆచారాలు, జీవన విధానాలు అన్ని కలిపితే భారతదేశం అయింది. నా ఐడెంటిటీ నాకుంటుంది, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకుంటుంది. నా పల్లెలలో జానపదాలు ఇట్లా జాలువారుతాయి. ప్రజల అంటే కష్టాలతోటి, వాళ్ళ కష్టాలతోని జానపదాలు వస్తాయి. అక్కడ ఉండే ఇవన్నీ అక్కడ ఏముంటాయి? స్టేజ్ డాన్సులు, ఆడ డాన్సులు, స్టేజ్ షోలు, వేరే షోలు ఉంటాయి అక్కడ ఉండేటి. తెలంగాణ అనే పదాన్ని ఒక నిమిషం పక్కన పెడదాం. మనం చనిపోయిన వారి మీద ఇట్లాంటివి చేసినప్పుడు అంటే ఎందుకు చేయాలి? చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు అంటున్నాను. మా వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, బతికిన వాళ్ళ గురించి మాట్లాడతలే. నేను ఈ ప్రాంతంలో కూడా నేను కూడా చచ్చిపోయిన వాళ్ళ గురించి రాజకీయం కాదు, విగ్రహాలు పెట్టమని డిమాండ్ చేయండి, కానీ పెట్టే విగ్రహాలను ఎందుకని? ఆత్మగౌరవం గురించి. అవును, ఇవాళ చర్చ దేనికి వచ్చింది భార్గవ్? చర్చ దేనికి వచ్చింది? అది అక్కడ దాని గురించి మాట్లాడినప్పుడు చర్చ వచ్చింది, లేకపోతే చర్చ రాదు కదా. మరి ఇప్పుడు ఘంటసాల విగ్రహం కూడా పెట్టారు కదా అట్లనే. ఘంటసాల కూడా అద్భుతమైన కవి, ఆయన కూడా కమర్షియల్ ఆర్టిస్టే. ఓకే, నేనేమంటున్నా అంటే ఆ చర్చ అప్పుడు రాలే, ఇగో ఇప్పుడు వస్తున్నది. ఎందుకు వస్తుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ అన్యాయం జరుగుతున్నది, మోసం జరుగుతున్నది, దుర్మార్గం జరుగుతున్నది. మరి ఇక్కడ కవుల గురించి నేను మాట్లాడకపోతే ఈ పేర్లేవి రాకపోవు. ఇలా నేను మాట్లాడకపోతే బాలసుబ్రహ్మణ్యం జయ జయ తెలంగాణ పాట పాడేందుకు వ్యతిరేకించిండు అని చెప్పని జనం తెలియదు, ఎవరికి తెలుసు? ఇలా చర్చకు వచ్చింది కాబట్టి బయటకు వస్తుంది. నా ప్రాంత ప్రజలు, మా తెలంగాణ ప్రజలకు కూడా ఇలా చాలా మంది అరే కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకు కొంతమంది ఆంధ్ర సమస్య మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు కరెక్టే కదా, మరి ఆ పృథ్వీరాజ్ అనే మాట కరెక్టే కదా, మరి అక్కడ పుట్టిన వాళ్ళు కూడా గౌరవించాలి కదా, మళ్ళీ అంత తొందర ఏమొచ్చింది, మరి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా అని. ఆ ట్యాంక్ బండ్ మీద వాళ్ళ విగ్రహాలు లేవు, గత 10 ఏళ్లలో వాళ్ళకు అన్యాయం జరిగింది. మా శంకర్ సారంగపాణిలో విగ్రహాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు ఇక్కడ, మా దేవవ్రత విగ్రహాలు ఉన్నాయి. సో ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అట్లా మాట్లాడడానికి కదా, రాజకీయం గురించి కాదు. దీంతో పృథ్వీరాజ్ ఎమ్మెల్యే అవుతాడా? హైదరాబాద్ మార్వాడి ఉద్యమంలో మీది కూడా కీలక పాత్ర ఉన్నది. తర్వాత మీరు మావోయిస్టులు ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అని చెప్పి దాని మీద కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇది తీసుకున్నారు. చాలామంది ఏమంటారు అంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లనే స్టేట్మెంట్లు ఇస్తారు మీ మీద, మీరు అర్బన్ నక్సలైట్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు మాసోడు అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, తెలంగాణ బడులలో ఆడపిల్లలకు టాయిలెట్ లేవని మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటే, తెలంగాణ బడులలో పీఈటీలు లేరు, స్పోర్ట్స్ లేవు, కానీ ముఖ్యమంత్రి డ్రెస్ వేసుకొని మెస్సీతో ఆడతాను పోజులు కొడుతుంటే వాటిని ప్రశ్నిస్తే, తెలంగాణలో గవర్నమెంట్ బడులు గాంజాయి అడ్డాలు అయిపోయినాయి, తాగుబోతు అడ్డాలు, రాత్రిపూట తాగుబోతు అడ్డాలుగా తయారైపోయినాయి అని చెప్పి మాట్లాడితే,
తెలంగాణలో ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ అయి అమ్ముకుంటున్నారని మాట్లాడితే, తెలంగాణలో వైద్యము సరిగా దొరుకుతలేదని మాట్లాడితే, తెలంగాణ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడితే, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామంటే ఇవ్వకుంటే మేము మాట్లాడితే, తెలంగాణ పెద్ద మనుషులకు పింఛన్ ఇస్తామని చెప్పని ఇవ్వమని మాట్లాడితే, దొంగ బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మనుషులను చంపుతున్నారని చెప్పి మాట్లాడితే, మార్వాడోళ్ళు బిల్లు లేకుండా దొంగ మాళ్ళు దొంగ సొమ్ము అమ్ముతున్నారు, వాళ్ళ మీద రేడ్లు చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే టైంలో కూడా గోకుల్ చాట్కు పోయి మీరు పంపించారు ఎవరన్నా, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం బార్ కోడ్లు ఉండయి, అకౌంటెడ్ పే ఉండదు, వాళ్ళు ఇప్పటికీ కూడా క్యాష్ పేనే తీసుకుంటారు. ఏ మార్వాడి బాలాజీ రతన్ లాల్ అని చెప్పని మీకు కాచిగూడలో ఒక స్టోర్ ఉంటుంది, లక్షల రూపాయల మిఠాయి అమ్ముతున్నాడు. ఒక్కడి వీళ్ళే కాదు, చాలా మంది దుకాణాలలో దొంగ మాలు దొంగ సొమ్ము అమ్ముతున్నారు. అందుకే మన వ్యాపారాలు మొత్తం ఇక్కడ సర్వనాశనం అవుతున్నాయని చెప్పి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ కనుక ఆ బిరుదు కనుక మా నాబోటోనికి ఇస్తే, ఇవాళ ఇటువంటి విగ్రహాల గురించి కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే, దేశ ద్రోహం చేసుకుంటా దొంగ బిల్లులతోటి ఇక్కడ చలామణి అవ్వకుండా పైసలు సంపాదించుకుంటా ఇక్కడ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్లు అనే బిరుదు కనుక ఇచ్చేది ఉంటే ఇక దానికి ఎవడేం చేయలేదు. సంతోషంగా స్వీకరిస్తారు. బరాబర్ 200% 100 బిరుదులు ఇవ్వండి. దేశద్రోహం కేసులు పెడతారేమో మీ మీద. దేనికి దేశద్రోహం కేసులు పెడతారో జనాలు అట్లే అనుకొని తీసుకుపోయారు, ఏమైనా దొరుకుతాడో వీడు అని తీసుకుపోయారు. దొంగతనంగా దొంగ లెక్క రేవంత్ రెడ్డిను వాళ్ళు పైన కలిసి ఇద్దరు కలిసి తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. తెల్లారే వరకు చూస్తే వాళ్ళకి ఏం దొరకలే, ఎట్లా పెట్టాలి అని చెప్పని. నేను ఇక్కడ బగావన్లే ఏమనలే, ఖాళీ నేను నా తెలంగాణ జనాన్ని జగాయిస్తున్నాను. నేను అంతే, జాగో తెలంగాణ అని చెప్తున్నాను నేను. ఇగో వీళ్ళు ఇంత మోసాలు చేస్తున్నారు, వాళ్ళ దుకాణాలలో మీరు కొనకండి అంతే చాలు. మనోళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దుకాణాలలో కొనండి మీరు. ఈ మార్వాడోళ్ళు, ఇటువంటి దొంగ మాల్ అమ్మేటోళ్ళు, లంగ కథలు చేసేటోళ్ళు, దొంగ బిల్లులు ఇచ్చేటోళ్ళు, సబ్స్టాండర్డ్ మాల్ అమ్మేటోళ్ళ దుకాణాలలో కొనకని చెప్తున్నా. ఇప్పటికి చెప్తున్నా, తెలంగాణ వ్యాపార రక్షణ చట్టం వచ్చే వరకు ఇది కొట్లాడతాం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇది ఎజెండా కాబోతున్నది. బరాబర్ తీసుకుపోతాం. ఇక్కడ వ్యాపార వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దేశం మొత్తం ఒక బ్లాక్ మనీ దందాలో భాగం కాబోతున్నారు వాళ్ళంతా. కనుక మన ఈ ప్రాంతంలో బిజినెస్ మ్యాన్లు కాపాడుతాం. అందుకనే వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టాలనుకున్నా కానీ దానికి నేను స్వాగతిస్తున్నా. దాంట్లో తప్పులుంటే కోర్టు డిసైడ్ చేస్తుంది.